అందరికీ నమస్తే అండి. పిల్లల క్యారీ ఏం చేస్తున్నానంటే తొందరగా అవ్వాలి అనుకున్నాను కదా, బయట వాకిట్లో అంతా కసు దోసొచ్చే లోపల అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే అన్నం కూర చేసే ఓపిక లేదు, టైము లేదు. అందుకని ఒక గ్లాస్ రవ్వ, ఒక గ్లాస్ సేమియా తీసుకొని ఉప్మా చేసేస్తున్నాను. ఉప్మా అన్న కూడా పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. వీళ్ళకైతే చట్నీ చేస్తే మధ్యాహ్నం అయితే ఉండదు ఫ్రెండ్స్, చట్నీ బాగుండదు. ఉప్మా చేసి కూడా క్యారీకి పంపించి చాలా రోజులైంది. అందులో ఇంకొకటి ఈరోజు శనివారం మాకు నాగార్పల్లం వంతు బీగాలు కూడా ఇచ్చినారు ఫ్రెండ్స్. అమ్మవారికి అయితే దీపం పెట్టాలి. నేను ఒక్కదాన్నే కాబట్టి ఇంట్లో పని అంతా చేసుకొని పొద్దున్నే దీపం పెట్టాలంటే నా వల్ల అయితే కాదు ఫ్రెండ్స్. అయినా నిన్నటి నుంచి నాకు ఎందుకో నీరసంగా అసలు నిన్న మధ్యాహ్నం నుంచి ఒంట్లోనే బాగాలేదు. ఎందుకో జ్వరం లేదు, ఏం లేదు, నీరసంగా బాగాలేదు. ఎలా ఉన్నా కూడా వంతులు అయితే పెట్టాలి కదా ఫ్రెండ్స్. వారానికి ఒకసారి అందరూ వంతులు పెట్టే దీపాలు 40 రోజులకు వస్తుంది. కానీ అందరికీ ఏమో పెట్టదు ఈ ఊర్లోనూ. ఈ పక్క మా ఈద్ మాత్రం పెట్టుకుంటాం కాబట్టి మా ఈద్ 10 రోజులకు, వారానికి 10 అందరూ పెడితే వీధంతా 10 రోజులకు వస్తుంది. అందరూ పెట్టుకుంటాం. ఇంకా ఆడవాళ్ళకి ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి కొన్ని ఇళ్ళు తప్పినాయంటే వారానికి ఒకసారి వస్తుంది. వారానికి ఒకసారి. రాత్రి అయితే అమ్మవారి బీగాలు ఇచ్చేస్తున్నారు. చూడండి, ఎర్రగడ్డ వేసిన, ఆవాలు వేసిన, శనగపాలు వేసిన, టమోటా, కరింపాకు, పచ్చిమిర్చి. ఉప్మా అంటే అంతే కదా ఫ్రెండ్స్, వేస్తారు. అందుకే అమ్మవారికి నైవేద్యంగా కూడా కొంచెం పెట్టేసి సంజు అయితే స్నానం చేస్తున్నాడు ఫ్రెండ్స్. సంజయ్ని పెట్టమన్నాను. సాయంకాలం అయితే నేను పెట్టుకుంటున్నాను. ఇప్పుడు వాటి పెట్టేసి స్నానం చేశాను. వాడు అయితే స్నానం చేస్తున్నాడు. వాడు స్నానం చేసే లోపల ఉప్మా రెడీ చేస్తే అమ్మవారికి కొంచెం పెట్టి, ఇంట్లో కూడా నైవేద్యానికి కొంచెం పెట్టి, పండ్లు, ఉప్మా ఏదో మనం ఏది చేస్తే అది. ప్రత్యేకంగా చేయాలంటే నాకు టైం సరిపోతుంది. కానీ ఒక్కటే ఉంది కదా, రోజు ఇస్తే ఎలా అని అనుకోరు ఈ ఊర్లోనూ. ఎతకొచ్చి ఇచ్చేయడం నేను ఎలా పెడుతుంది అని కూడా అనుకోరు. కానీ అమ్మవారి బీగాలు ఎతకొచ్చి ఇంటికాడికి వచ్చి ఇచ్చిన తర్వాత వద్దు అని అనడానికైతే నాకైతే మనసు రాదు, నోరు రాదు. సరేలే, ఎలా ఉన్నా ఉన్ని మన కష్టం, మన టైం. కానీ ఏదో ఎలా సాయంకాలం అయితే నేను పెట్టుకుని ఇప్పుడైతే బాబు చేత పెట్టిద్దామని ఉప్మా చేస్తున్నా ఫ్రెండ్స్. ఈ ఉప్మాలకి టమోటా ఊరగాయ ఉండాలి, మామిడికాయ ఊరగాయ ఉండాలి, పప్పల పొడి ఉండాలి, వేసుకోమంటారు పిల్లలు. చట్నీ కూడా ఏం చేయలేదు. నాకు అసలు ఎందుకు ఏం చేయని కుదురుకుంటడం అసలు నిన్నటి నుంచి పనే బాగాలేదు. ఇంకేం అర్థం కాలేదు. ఒక్కదాన్ని ఈ పని అంతా చేసి అట్టుండదు, లేకపోతే ఒంట్లో ఏమన్నా కొంచెం ఏమైంది తెలియదు. పొద్దున అయితే అస్సలు లేని కూడా బుద్ధి ఉట్లా. ఓకేనా, ఉప్మా రెడీ అయిన తర్వాత మళ్ళీ ఒక చిన్న సాల్ట్ తీసి చూపిస్తాను. బాయ్. మరి మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.